ఇంకోండి చేపలు తీసుకున్నాను అండి, చీలగొద్దలు ఇవి అండి, తలకేసేసారి ఎంత ఉంటుందో ఇది రెండు కూడాను చీలగొద్దలండి రెండు తీసుకున్నాను. దీంట్లో కావాల్సిందండి ఇంకో 4 ఉల్లిపాయలు మీడియం సైజు కొంచెం పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను 4, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, వెల్లుల్లిపాయ 6 వేసి మిక్సీ పట్టానండి. ఇవి ఇందులోనే మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా సరిపోదాం చింతపండు అండి దీంట్లో పులుసులోకి అండి నానబెట్టుకున్నాను. ఇంకోటి కారం, పసుపు అండి, కొద్దిగా మెంతులు కొత్తిమీర అండి, కొద్దిగా పచ్చిమిరకాయలు, ఇందులో బెండకాయలు అండి, కొద్దిగా వేసిన బెండకాయలు అండి. ఇందులోకి అయితే గ్యాస్ అంటించుకుంటాను. గిన్నె పెద్ద పెట్టానండి నేను, కొంచెం పులుసు దాకపోతే జాగబెండి గమ్మున ఉడకదు అండి. పెద్ద దాంట్లో అయితే ఖాళీగా ఉడుతుంది. నేను పెట్టానండి నేను. నూనె పోస్తున్నాను. మూడు గరిటెలు నూనె పోసేయండి. పచ్చిమిరకాయలు వేసుకుంటామండి. పచ్చిమిరకాయలు వేగినాయండి, ఇంకా మొత్తం వేసేస్తున్నాను. ఇందులో అండి కొంచెం ఉప్పు వేసుకుంటే గమ్మున ఉంటుంది వేగిపోయింది. 2 ఉప్పు